వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు? వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఓడిపోలేదు. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే 11 సీట్లు అనేది చాలా మందికి అనుమానాలు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీద ఇది ఈవీఎంల విజయమే, ఇది కూటమి విజయం కాదు అని. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. కానీ ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక దొల్లినట్టు, ఆయనకు ఒక సైడ్ కొంచెం స్వల్ప గాయాలైతే. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. అసలు మీ మార్ఫింగ్లకి, మీ అబద్ధాలకి, మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలు. ఇదేంటైతే అరే నీ అబ్బా వాళ్ళు ఒక వీడియోని ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమనాలి, పవన్ కళ్యాణ్ ఏమనాలి, లేదా లోకేష్ ఏమనాలి? ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అందువలన ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు జగన్నాథుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. నాకే బతుకొద్దు. ఇదంతా కూడా జగన్ గారికి వస్తున్న జన సపోర్ట్ ని చూసి జలసీతో చేస్తున్నదే. నీకు చెట్టే లేదు, కాయలెక్కడ డైమండ్ రాణి. అమాయకులందరినీ బలి చేస్తా ఉంటే రేపు ప్రభుత్వం మారాక రాసుకోండి, ఇది భవిష్యత్తు. ఈ రాష్ట్రంలో ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించిపోవాల్సిందే. చంద్రబాబు, ప్రభుత్వం మారినాక నీ పరిస్థితి ఏంటి, నీ కొడుకు పరిస్థితి ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ మూడాయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. తొక్కి పట్టి నారదీస్తాను మన ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. ఈయనేంటారు ఎప్పుడు నా మీద పడతాడు? ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు, ఇక్కడేం చేయలేక. ఎంత తీసుకున్నా రూలింగ్ వాళ్ళ దగ్గర మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఈ రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని తెలియజేసుకుంటున్నాను. జరగదు. నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా. ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు. జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఈ రోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానిక, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానిక? ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు, వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది. మీరు చేసిన ఇలాంటి పనికి మాలిన పనులకి. ఏమిట్రా అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు.